ఈ రోజు ప్రియాంక మీద సక్సెస్ఫుల్ ప్రాంక్ చేయాలి మేము. నువ్వు నిన్న రాత్రి చేసిన పని ఏది నచ్చలేదు, అందుకే మేము వెళ్ళిపోతున్నాం. ప్లీజ్ డోంట్ బిహేవ్ లైక్ దిస్ విత్ ఎనీవన్. హర్షిత కార్తిక్. మమ్మీ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. నేనేం చేశాను? ఏడుస్తుంది ప్రియాంక. ఏడుస్తుంది ఆవిడ, మామూలుగా ఎడవట్లేదు. ఆ వీడియో కూడా తీసాను నేను దూరం నుంచి. నేనేం చేశాను? ఎట్లా వదిలేసి వెళ్ళిపోయారు నన్ను. ఫోన్ కలవట్లేదు ఫోన్ చేస్తే. గైస్ వెల్కమ్ బ్యాక్ టు నెవర్ ఎండింగ్ టేల్స్ దీస్ మ్యాడ్ పీపుల్. ఇప్పుడే మూవీ చూసుకొని బయటికి వచ్చాము. గోవాకి టికెట్స్ చూస్తున్నారు అన్నమాట. ఏంటి ఇప్పుడు గోవాకి వెళ్తున్నామా? నిజంగానే వెళ్తున్నాం. ఓకే లెట్స్ గో. ఎన్ని రోజులు చాలా ప్లాన్ చేశాను, చాలా క్యాన్సిల్ కూడా చేశాను. బట్ ఇంకా ఆగే క్యాన్సిల్ ఇలా అవదమ్మా. ఓకే సరే, see you guys at the airport. It's 10:45. Right? 10:45 అయింది. మార్నింగ్ 5:45 ఫ్లైట్. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మీరు ఎక్కడ గోవా గైస్ అండ్ యువర్ ఫోటోషూట్ స్టార్ట్ అయిపోయింది. ఏంటిది బ్యాక్గ్రౌండ్ అదిరిపోయింది కదా హర్షు. అమ్మో వావ్ క్రేజీ ఉంది. ఓ మై గాడ్ వావ్ గైస్ వెల్కమ్. Finally we are in Goa. We came to party all night long, and we don't need no chaperone. We don't need nobody's attention, yeah, we just wanna dance on our own. We came to party all night long, and sing along to every song. We don't need nobody's attention, don't need nobody else. హలో గైస్, అందరికీ నమస్కారం. వీడియో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ప్రియాంక గారు ఆల్రెడీ వీడియో స్టార్ట్ చేశారు. గోవా కూడా చూపించారు. ఎంత 2:37 అయింది, ఇంకా పడుకుంది ప్రియాంక. పరి వి ఆల్ ఆర్ రెడీ హియర్. ఓకే, అక్కడ ప్రియాంక గారు ఇంకా పడుకున్నారు. ప్రియాంక గారి పైన ప్రాంక్ చేస్తామని చెప్పేసి ఎయిర్పోర్ట్ నుంచి వచ్చి అంటున్నారు కదా. అవును, అక్కడ నుంచి అంటున్నారు. ఈ రోజు ప్లాన్ చేయొచ్చు కదా, ఇంకొకటే రోజు ఉంది. సార్ అదే ఏం చేయాలి ప్రాంక్ అని ఆలోచిస్తే. మీకు ప్రాంకులు చేసే అంత సీన్ లేదు. మా పరి చూసావా, ఎప్పుడన్నా ఏ ప్రాంక్ చేసినా అన్ని హిట్. అట్లుంటది మనతోని. ఈ రోజు ప్రియాంక మీద సక్సెస్ఫుల్ ప్రాంక్ చేయాలి మేము. ఇట్స్ లాఫింగ్ టైం. చెయ్యాలి, ఖచ్చితంగా చేయాలి. ఆవిడని ఎలా పరిగెత్తాల, కానీ ఏం చేద్దాం? అదే నేను చెప్పానా అంత సీన్ లేదని. ఆవిడ ఎలా అంటే భయపడాలి. అమ్మా అమ్మా భయపడాలి. ఆ కన్నీళ్ళు రావాలి, ఆ కన్నీళ్ళు రావాలా ఆవిడ ఫేస్ లో. ఆయన పరిగెత్తాలి మా కోసం. షూ షూ కార్తిక్ సార్, హర్షిత గారని. వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందంట. బట్ ఫస్ట్ ఏంటంటే ప్రాంక్ ఏంటనేది ఒకసారి ఆలోచిద్దాం, సరేనా? సో గైస్, సార్ ఐడియా ఎలా ఉంది? సూపర్. అండ్ ఈ రోజు కార్తిక్ సార్ ఉన్నారు నాతో పాటు. ఈ రోజు గట్టిగా చేస్తాం ప్రాంక్. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఉండాలి ఇలాగ ప్రాంక్. పక్క ఫ్లాప్ అవుతుంది. ఆ ప్లాన్ ఏంటంటే గైస్, ప్రియాంక చదువు నిన్న నైట్ ప్రియాంక గారు చాలా ఎక్కువ, అంటే చాలా ఓవర్ గా చేశారండి. నిజంగా ఆవిడ చేసింది మనకి అసలు మీకు నచ్చిందా? పాపం క్యూట్ చేశారు. ఆవిడ చేసింది మనకు అస్సలు నచ్చలేదు. సో అందుకే మనం ఏం చేద్దామంటే ఒక లెటర్ రాసి పరి అండ్ శివ్, మా ఇద్దరికి మీరు రాస్తున్నట్టు, పరి అండ్ శివ్ మీతో పాటు ఫస్ట్ టైం మేము బయటికి ట్రిప్ వచ్చాము గోవాకి. బట్ మీరిద్దరు ఎస్పెషల్లీ ప్రియాంక, నువ్వు మాతో ఇలా చేస్తామని అనుకోలేదు. నీ బిహేవియర్ అండ్ నువ్వు చేసిన ఇవేమీ మనకి నచ్చలేదు. చాలా గందరగోళంగా ఉంది, చాలా బాధ
ఇలా రాసి సో మనము మీకు చెప్పకుండా మీతో ఇంకా ఈ ట్రిప్ ని కంటిన్యూ చేయాలని లేదు, అందుకే మేము మిమ్మల్ని వదిలేసి వెళ్తున్నాము అని చెప్పి రాస్తారు. రాసి మీరు వెళ్ళిపోతారు. మొత్తం మీ రూమ్ అంతా ఖాళీ చేసేద్దాం. ఖాళీ చేసి మీరు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆవిడ ఎప్పుడు లేచి వచ్చి ఆ లెటర్ చూస్తుందో అప్పటి నుంచి చూడండి ఆట మొదలవద్దే. వీడు మనిషి పశువా? కెమెరా ఉంది, DSLR కెమెరా, ఇది ఒక మూలలో పెడతాను. అండ్ 360 డిగ్రీ కెమెరా ఉంది, ఇది ఒక 3 ఫోన్స్ అక్కడ ఎడిట్ అక్కడ ఒకటి. అండ్ మెయిన్ డ్రోన్ ఉంది. డ్రోన్ లో ఈ రోజు ఇంత మంచి షాట్ ఇద్దాం సార్, అస్సలు అదిరిపోవాలి షాట్ మాత్రం. దిస్ ఈస్ గోయింగ్ టు బి అ బెస్ట్ ప్రాంక్ ఆన్ ప్రియాంక. ఆవిడ జీవితంలోనే మర్చిపోదు ఈ రోజు. ఇలా ఈజీ రియాక్షన్ నేను చూడాలి ప్రియాంకలో. ఎన్ని ప్రాంక్ చేసింది తెలుసా సార్? యాంగిల్స్ ఉన్నాయా మీలో? చూడ్డానికి ఇంత ఇన్నోసెంట్ గా కనిపిస్తుంది. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి, నా గురించి చెప్పలేదా బాబు? సో కార్తిక్ సార్, మనం ఇప్పుడు ఫస్ట్ కెమెరా ఆర్గనైజ్ చేద్దాం. ఓకే, వన్ కెమెరా, సూపర్. సెకండ్ కెమెరా, థర్డ్ కెమెరా. నేను హెల్ప్ చేయని చెప్పాను, అన్ని కాదు చేపిస్తున్నారు మళ్ళీ. అబ్బో నువ్వు చేసావు, మొత్తం తీసుకొచ్చి కిందేసి కార్లో పెడతాను. మీరు భయపడ్డారు దొరికిపోతారని నేను అన్నాని, సో అందుకే ప్లాన్ చేంజ్ చేసి ఇప్పుడు కింద కార్లో పెడుతున్నారు, బ్యాటరీలో కాకుండా. పైన ఒకసారి లాస్ట్ టైం చూసి చూడదామా? ఆవిడ ఏడ్చే ముందు దొరికిపోవడం అవసరం లేదు, ఆగండి ఆగండి భయ్యా, చూపించండి. ఆవిడ ఫోన్ ఎందుకంటే ఆవిడ వచ్చి త్వరగా చూడాలి కాబట్టి ఆ లెటర్ మీద పెట్టుకున్నాను. టాటా బాయ్ బాయ్. నువ్వు నిన్న రాత్రి చేసిన పని ఏది నచ్చలేదు, అందుకే మేము వెళ్ళిపోతున్నాం. ప్లీజ్ డోంట్ బిహేవ్ లైక్ దిస్ విత్ ఎనీవన్. హర్షిత కార్తిక్. నేనేం బిహేవ్ చేశాను? The number you are trying to call is currently not reachable. Please try again later. ఎవరి ఫోన్ కలవదేంటి? షిట్ షిట్ షిట్. ఏం చేశా నేను? ఏమైంది అసలు? ఎందుకు వెళ్ళిపోయారు? బాబు ఏంటంటే ప్రియాంక గారు కింద వెళ్ళారు వెతకడానికి. సో సార్, మన దగ్గర రిసోర్స్ చాలా ఉంది. డ్రోన్ ఉంది, ఎక్కడెక్కడ వెళ్తుంది అని చెప్పేసి క్యాప్చర్ చేద్దాం. డ్రోన్ ఎక్కడెత్తాం, సరేనా?
మనం ఇక్కడ డ్రోన్ నుంచి ఇక్కడ డ్రోన్ అక్కడ వెళ్తుంది, ఆవిడ పరిగెత్తుంది. శివ్ 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 ఎస్ ఎస్, ఇది ప్రాంక్ అంటే ఇలా ఉంటది మా ప్రాంక్, మామూలుగా ఉండదు అసలు. వాచ్మెన్ అడిగితే బెటర్ అనుకుంటా. వాచ్మెన్ అడుగుతుంది, వాచ్మెన్ అడుగుతుంది. भैया मेरे फ्रेंड्स को देखा आपने? हाँ, मेरे फ्रेंड्स आए थे, उनको देखा क्या? अभी थोड़ी देर पहले गए थे. 3 लोग थे. नहीं देखा ना? నేను చెప్పేద్దాం అనుకుంటున్నాను. పాప మరీ ఇచ్చేసి. నో వెయిట్ మేడం, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. చేయలేరు ఏదో అన్నారు కదా. పరి గుర్తుపడుతుంది, వస్తుందా? ఎక్కడ కనిపించట్లేదు. షిట్ మ్యాన్, చేశానురా నేను. ఎక్కడికి వెళ్ళిపోయారు? నన్ను వదిలేసి. వస్తుందా? అబ్బా ఏడ్చాలి ఈ రోజు, ఆవిడ మామూలుగా ఉండదు ఈ రోజు. हेलो सर, मेरे 2 फ्रेंड्स थे, आपने उनको देखा क्या कहीं पे? नहीं. मम्मी నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. నేనేం చేశాను? ప్రియాంక ప్రియాంక పరి పరి ప్రియాంక ఎక్కడున్నావు? ప్రియాంక ప్రియాంక నేను ఇక్కడ ఉన్నాను. ఓకే ఫోన్ కూడా ఎత్తట్లేదు. శివు ప్లీజ్ ఫోన్ పిక్ చేయి ప్లీజ్. శివు ఆవిడ ఏడుస్తుంది. షీస్ క్రైయింగ్. చాలు శివ్ గారు, I saw her face. Wait. No, wait. ఏడుస్తుంది ప్రియాంక. శివు ఫోన్ పిక్ చేయి. చెప్పలు లేకుండా నడుస్తుంది ఏంటి? సరే ఏడొస్తుంది ఆవిడ, మామూలుగా ఏడవట్లేదు. ఆ వీడియో కూడా తీసాను నేను దూరం నుంచి. ఫస్ట్ నేను వెళ్తాను, నాతో పాటు ఏం చెప్పది చూద్దాం. తర్వాత నేను ఒక అంటే కార్తిక్ సార్ అంటాను, అప్పుడు మీరు ఇద్దరు లోపల రండి. ఓకే డన్, కమ్ లెట్స్ గో. నేనేం చేశాను? ఎట్లా వదిలేసి వెళ్ళిపోయారు నన్ను. ఫోన్ కలవట్లేదు ఫోన్ చేస్తే. ఎక్కడికి వెళ్ళావు? నీకు ఇదేంటిది? అన్ని తెలుసు కదా నీకు. ఎక్కడున్నారు వీళ్ళు? ఎక్కడున్నారు చెప్పు. పరిగెత్తు నా పిచ్చోళ్ళు లెక్క. అరే కాదు, పిచ్చలేసినాయా నాకు? మాట్లాడుకు నాతో. పోయి నేను లేచినప్పుడు నాకు కూడా తెలీదు. ఆ లెటర్ అక్కడ అలాగే ఉంది. నాకంటే ముందు నేను లేసే ముందే వాళ్ళు వెళ్ళిపోయారన్నమాట. నువ్వు ఫోన్ చేసి అడగలేవు నాకు, కనీసం చెప్పలేదు. లేవు, వాళ్ళు లేరు, నేను ఎక్కడ పోవాలి? I tried to convince them, but they are no శివ గారు. ఫస్ట్ టైం మేము మీతో పాటు వచ్చా, మీరు ఇలా చేస్తారని మేము అనుకోలేదు. ప్రియాంక మాతో ఇలా చేసి మనకు నచ్చలేదని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు. అరే పరి ఏ
రండి రండి ప్రాంక్ చేసాం. ఎలా చేసాం ప్రాంక్? దీనికి నాకు సంబంధం లేదు. సారీ పరి, నేను సంబంధం లేదా? చెప్తూనే ఉన్నాను, వీళ్ళు అస్సలు వినలేదు. ఐ వాస్ టెల్లింగ్ దెమ్ నాట్ టు డూ దిస్. ఎన్నిసార్లు చెప్పాను? నాకు ఎలా కావాలో అలా జరిగింది. మరి మీరేంటి సార్, మీరే ఇచ్చిన ఐడియా ఇచ్చిన అక్కడ బయట కూర్చొని అని ఏడుస్తుంది. మరి తగులుతుంది నిజం. ప్రియాంక ఏడ్చింది, తిరిగింది, అరిచింది. ఇంకేం కావాలి మాకు? ఎస్, ఇంకేం కావాలి నాకు? ఇంకేం కావాలి? గిడ్డికి గాయస్ చూసారు కదా ప్రాంక్ చూసారా? ఫైనల్లీ ఐ డిడ్ ద సక్సెస్ఫుల్ ప్రాంక్ ఆన్ ప్రియాంక జైన్. సో గాయస్ ఈ ప్రాంక్ నచ్చింది. ప్రియాంక నచ్చలేదు, అస్సలు నచ్చలేదు ఎవరికి. నేను ఏడ్చింది నచ్చిందా మీకు? ప్రియాంక ఏడ్చింది మీకు నచ్చింది అనుకుంటా. నాకైతే ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. ఫైనల్లీ ప్రాంక్ చేశాను ప్రియాంక గారి మీద. కార్తిక్ సార్ మీరేంటి సార్, ప్రాంక్ ఐడియా ఇచ్చింది మీరు, అయినా మీరే చేశారు అంటున్నారు. ఫైనల్లీ ఐ డిడ్ ఎ ప్రాంక్ ఆన్ ప్రియాంక జైన్. నెవర్ ఎండింగ్ టేల్స్ చూస్తూనండి. నెవర్ ఎండింగ్ టేల్స్ ఎంటర్టైన్మెంట్ తగ్గేదలే. yes yes yes